ఈ రోజు దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని చాలా మంది ఈ రోజు పోగొట్టుకుని దేవుడిని సూచించబడుతున్నారు ఈరోజు చాలా మంది. మన జీవితంలో మనం నష్టపోవడానికి, మన జీవితంలో మన దరిద్రం అనిపించడానికి, మన జీవితంలో మన కష్టాలు అనిపించడానికి దేవుడికి ఎంత మాత్రం కారణం కాదు. ఒకసారి ఇప్పుడు నాకు ఈ అవార్డు మా ఇచ్చిన కూడా ఎక్కడికైనా చెప్పేస్తాను. మన జీవితంలో మనం పోవడానికి అనిపించడానికి దేవుడు కారణం కాదు. కొత్తగా ఒక విషయం తిరిగే చదువుకోండి. యాకోబు రాసిన ఒకటి ఏముందంటే ఆఖరి వచనంలో దేవుడు కీడు విషయమే శోధించడు, కాబట్టి విషయం ఎవరైనా శోధించబడిందంటే నేను దేవుడి చేత శోధించబడుతున్నానని తెలియవచ్చు అనకూడదు. మరి ఎందుకు శోధించబడుతున్నాను కింద ఉందంటే ప్రతి వాడు తన స్వకీయమైన దురాశల చేత మరుపడిన వాడి శోధించబడుతున్నాడు. ఎందుకు ఈ రోజు నీ జీవితంలో శోధన వస్తుందంటే దేవుడు ఇస్తే నీ శోధన రావట్లా, దేవుడు చేస్తాను నీ జీవితంలో. నువ్వు సొంత నిర్ణయాలు తీసుకున్నావు, నీ ఇష్టం వచ్చి అనుకుంటున్నావు కాబట్టి నీ జీవితం ఏమొస్తుంది? శోధన వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం దైవ చిత్తాన్ని వెతుకుదాం, అప్పుడు ఆశీర్వదించబడతాం.